నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. రాగమయీ రావే, ఈ పాట గుర్తుందా మీకు? అవును, జయభేరి. సంగీతం సాహిత్యం సమ్మిళితమై మరో ప్రక్క సందేశాన్ని కూడా అందించి విజయభేరి మోగించిన చిత్రం జయభేరి. 1959 సంవత్సరంలో ఏప్రిల్ 9న విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ఈ చిత్ర విశేషాలను ఇవాళ మీతో నేను ముచ్చరించడానికి వచ్చాను. శారదా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాని వాసిరెడ్డి నారాయణ గారు, ప్రతిభా శాస్త్రి గారు, అంటే ప్రతిభా స్టూడియో ఓనర్గా ఉన్నాయన, ఆ తర్వాత దాన్ని విజయ వాళ్ళు తీసేసుకున్నారు. సో వారిద్దరూ కలిపి ఈ సినిమాను తీశారు. చాలా సాహసమే చేశారు, ఎందుకంటే ఇది సందేశాత్మక సినిమా కనుక. అప్పట్లో అన్నీ 50, 60, 70 దాకా చాలా సినిమాల్లో సందేశాలే ఉన్నాయి. ఎందుకంటే సినిమా కూడా ఒక అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా అప్పట్లో అనుకునేవారు కనుక సందేశాలు సినిమాల ద్వారా ఇవ్వడం అనేది ఈజీ అవుతుందని ఒక ఉద్దేశంతో అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎంత బలీయంగా ఉందో, కులాతీత సమాజాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంత అసాధ్యమో అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. సో ఆ థీమ్ని పట్టుకున్నారు. అలాగే దేవాలయాలకి అన్యులను రానియకుండా, ముఖ్యంగా దళితులను రానియకుండా ఉన్న రోజుల్లో ఆలయ ప్రవేశం చేయించడానికి ఒక ప్రేరణగా ఈ సినిమా నిలిచిందని చెప్పి అప్పట్లో విఘ్నులు చాలా ప్రశంసలు అందించారు. ఆ సినిమా గురించే ఇవాళ మనం మాట్లాడతాం. కులాతీత సమాజం, ఆలయ ప్రవేశం, అంటే దేవుడు అందరికీ సమానం అనే ఒక మూల కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీసినట్టుగానే ఒక పక్క మ్యూజికల్ హిట్ అయింది. అలాగే కథాంశము సందేశాత్మకం కనుక ఆ విధంగా కూడా అనేక మంది ప్రశంసలు పొందింది ఈ చిత్రం. నిర్మాతలు మనం చెప్పుకున్నాం కదా, వాసిరెడ్డి నారాయణరావు గారు, ప్రతిభా శాస్త్రి గారు. అయితే దర్శకత్వం పి పుల్లయ్య గారు. ఆయన ఉద్దండులు అఖిలనేశ్వర గారితో ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఇక రచన విషయంలోకి వచ్చేసరికి ఆచార్య ఆత్రేయ. ఎందుకు ఆచార్య ఆత్రేయనే ఎన్నుకున్నారు, దాన్ని మళ్ళా కొంచెం ముందుకెళ్ళినాక నేను మీతో మాట్లాడతాను. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఘంటసాలతో అనుకున్నారు కానీ పెండ్యాల నాగేశ్వరరావు గారు అయితే కొంచెం క్లాసికల్ సాంగ్స్ కూడా దీంట్లో ఉన్నాయి కనుక బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. ఇక పాటలు ఆరుద్ర, శ్రీశ్రీ, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఎక్కువ పాటలు రాశారు. అలాగే కొసరాజు గారు కూడా ఒక పాట రాశారు. సో ఇక ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి అఖిలే నాగేశ్వరరావు గారు, అంజలీదేవి, ఎస్వి రంగారావు గారు, శాంతకుమారి గారు, అంటే పుల్లయ్య గారి భార్య, డైరెక్టర్ గారి భార్య శాంతకుమారి గారు, అలాగే రాజసులోచన, రేలంగి, గుమ్మడి, వి నాగయ్య, ఆయన్నే మనం చిత్తూరు నాగయ్య అని కూడా అంటారు ఆయన్ని, సూర్యకాంతం, రమణారెడ్డి, ముక్కామల, పేకేటి శివరాం, అలాగే చెదలవాడ, ఇక సురభి, కమలాబాయి గారు కూడా దీనిలో ఒక పాత్ర పోషించారు. సో ఇది ప్రధాన తారకణం కాగా ఈ సినిమా తీస్తున్నప్పుడు చాలా గందరగోళాలు అనం కానీ చాలా వివాదాలు చెలరేగాయి. అలాగే ఆ సినిమా ముందుకు వెళ్తుందా లేదని ఊగిసలాట కూడా కొంతకాలం కొనసాగింది. అయితే అందరూ టీం వర్క్గా ఈ సినిమా అత్యంత సక్సెస్ఫుల్గా తీశారు. కాస్తంత లేట్ అయింది కానీ అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు మనం ఇవాళ మాట్లాడుకుందాం. మనం ముందే అనుకున్నట్టు కులం లేని సమాజాన్ని ప్రేరణగా ఊహించుకుని దాన్ని ప్రేరణగా ఈ సినిమా నిర్మించారు. అలాగే మన దేవాలయంలోకి కొందరికి మాత్రమే ఎంట్రీ అనేది ఎందుకు, అది అందరికి దైవం అనేవాడు అందరికీ సమానమే కదా అనే ఇంకొక థ్రెడ్ని కూడా దీంట్లో తీసుకొని ఈ సినిమాని నిర్మించారు. ఇక బాలీవుడ్లో ఈ సినిమా అప్పటికే వి శాంతారాం దర్శక దిగ్గజుడు. ఆయన చేసిన సినిమాలు చాలా ప్రయోగాలు మనం భవిష్యత్తులో వారు తీసిన సినిమాల గురించి కూడా మాట్లాడుకోవటం. ఆ శాంతారాం గారు హిందీలో లోక్ షాయర్ రామ్ జోషి అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా మూల కథను వీళ్ళు తీసుకుని అందరూ చదివారు. మల్లాది గారు చదివారు, అలాగే పుల్లయ్య గారు చదివారు. లేదా చదివిన తర్వాత దీన్ని మనం తీస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. కాకుంటే యథాతథంగా తీస్తే ఆ జనాలు అంతగా మెచ్చుకుంటారో లేదో మన నేటివిటీకి అనుగుణంగా
ఇక్కడ ప్రాంతీయ తను ఉట్టిపడేలాగా ఈ సినిమాని చేస్తారు చెప్పి కథలో మార్పులు చేర్పులు చేసి ఈ కథని సినిమాగా తీయాలని వాళ్ళు అనుకున్నారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పి నిర్మాతలు భావించారు. అయితే పుల్లయ్య గారు మాత్రం పెండ్యాల గారి కంటే ఘంటసాల గారే బాగా వాయిస్తారు అని అన్నారట. కాకుంటే ఆ మాట విన్న పెండ్యాల గారు కొంత అంటే అసహనంగా కాదు కానీ నన్ను చులకన చేశారేమో అన్నంత భావంతో కసిగా ఒక 3 పాటలు చేసి వినిపించారంట పుల్లయ్య గారికి. అసలు పుల్లయ్య గారు లేచిపోయి పెండ్యాల గారిని కౌగిలించేసుకుని, నేను తీసే భవిష్యత్తులో ఏ సినిమాలు తీసినా మీతోనే చేస్తాను అని చెప్పి ఆ తర్వాత తీసిన శ్రీ వెంకటేశ్వర మహత్యంలో గొప్ప పాటలు చేశారు పెండ్యాల గారు. వారికి ఈ సినిమాలో నేను మీకు అవకాశం ఇస్తానని చెప్పి ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారంట. అంటే పెండ్యాల గారి సంగీతం పుల్లయ్య గారికి ఎంత నచ్చిందో ఈ యొక్క సంఘటన చూస్తే ఈ సినిమాలో పాటలన్నీ ఆణిముత్యాలు. మీకు కొంచెం ముందుకెళ్ళినాక చెప్తాను. ఆలయ ప్రవేశము ఎందుకు చేయకూడదు దళితులు అని చెప్తే నిమ్నజాతులు అని చెప్పి ఒక పాట ఉంటుంది దీంట్లో. అంటే ప్రధాన కథానాయకులు అక్కినేని నాగేశ్వరరావు గారు వేసిన పాత్రలో ఆ పాత్ర చేత చెప్పిస్తాడు. దేవుడు సర్వాంతర్యామి, అందరికీ ఒకలాగానే ఉంటాడు అని చెప్పే పాట ఒకటి ఉంది. అదే పాట నందుని చరితము వినుమా అనే పాట. ఆ పాట ఒక విధంగా అయితే దైవత్వానికి సంబంధించింది. ఆ పాటను శ్రీశ్రీ చేత రాయించారట. శ్రీశ్రీ అంటే మనకు తెలిసిందే, విప్లవ కవి, అలాగే హేతువాది. సో ఆయన్ని ఈ పాట అనేసరికి ఆయన ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్ని అడిగారట, మీరేమో అందరితో మంచి మంచి పాటలు వేరు పాటలు రాయించి నా మీద కసిగా మీరు ఈ పాట రాయించారు దేవునికి సంబంధించి అని చెప్పి ఆయన కొంచెం నిష్ఠూరం చేశారట. కాకుంటే ఆ పాటకి ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే ఆ తర్వాత కుల నిర్మూలన కోసము రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందా, సాంఘిక సంక్షేమ శాఖ, ఆ శాఖ కుల నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఈ పాటనే వాడుకుందట. 16mm అని అప్పట్లో ప్రొజెక్టర్లు వచ్చాయి. పల్లెటూరులో సినిమా లైటింగ్ టర్రమని సౌండ్ వస్తుండేది అనమాట. రీలు మార్చడం అంతా చాలా గందరగోళంగా ఉండేది. సో అలాంటి రీలు 16mm సినిమాగా దీన్ని మార్చి ఈ పాటను ఊరూరా తిప్పి చూపించారంట. ఎందుకంటే అందరూ ఒకటే అనే భావన తీసుకురావాలనే అర్థంతో ఆ పాటను శ్రీశ్రీ మహత్తరంగా రాశారు. సో ఒకవేళ ఆయన కొంచెం బాధపడినా కూడా ఆ సినిమా ఎంత ప్రయోజనాన్ని ఆ తర్వాత సంపాదించిందో మనం అనుకోవచ్చు. ఇక కుల నిర్మూలనలో ఈ పాటని ప్రచార గీతంగా చేసిన తర్వాత ఈయన శ్రీశ్రీ గారు అన్నారట, నా పాటకి ప్రయోజనం చేకూరిందన్నమాట అని అన్నారట. అందుకే మనం ఏదైనా ఒక మాట అనే ముందు అది పూర్వపరాలు ఆలోచించాలి అంటారు కదా, ఆ విషయాన్ని శ్రీశ్రీ గారు కూడా అన్నారట. ఇక రసికరాజ తగువారము కామ అని చెప్పి ఒక క్లాసికల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమాని ఆ పాటని ఘంటసాల గారితో కాకుండా నూకల చిన్న సత్యనారాయణ అని చెప్పి మంచి క్లాసికల్ సింగర్ ఉన్నారు. ఆయన కచేరీలు చేస్తుంటారు. అప్పట్లో చాలా పాపులర్ పర్సనాలిటీ ఆయన, క్లాసికల్ మ్యూజిక్ శాస్త్రీయ సంగీతానికి. ఆయనతో పాడిద్దాం అనుకున్నారట. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు పుల్లయ్య గారు ఉన్నారట, కొత్త వాళ్ళని ఎవరో పెడితే అది ప్రయోగంలాగా ఉంటుంది, ఘంటసాల గారు గొప్పగా పాడతారు కదా శాస్త్రీయ సంగీతం అయినా సరే, ఆయనతోనే పాడిద్దామని చెప్పి ఘంటసాల గారితోనే ఆ పాట పాడించారంట. అద్భుతంగా వచ్చింది ఆ పాట కూడా. కొంచెం పెద్దగా ఉంటుంది, సాంగ్ ఎక్కువ సేపు ఉంటుంది. అయినా సరే ఆ పాట. ఇక ఈ సినిమాలో ఇంకొక పాట కూడా ఉంది. ఇది ఎందుకంటే ఎథిజానికి సంబంధించింది కాదు, కానీ దైవత్వం అనేది అందరికీ సమానం అనే దాంట్లో ఇంకో పాట కూడా మల్లాది గారు ఆ పాట రాశారట. దైవము నీవేనా ధర్మము నీవేనా అని ఒక పాట. ఆ పాట చాలా అద్భుతంగా సాహిత్యాన్ని అందించారు. అది ఘంటసాల గారితో పాడించాలనుకుంటున్నప్పుడు ఘంటసాల గారికి ఆ గొంతుతో ప్రాబ్లం వచ్చి అప్పటి నుంచి అనారోగ్యం అప్పుడప్పుడు బయటపడుతూ ఉంది. ఆయన హాస్పిటల్లో ఉన్నారంట. కానీ సినిమా లేట్ అయిపోయేలాగా ఉంది. అలాగ అనుకున్నప్పుడు వీళ్ళు ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా తీశారు. సో తమిళ్ కూడా సైమల్టేనియస్గా గతంలో లాగా ఇప్పట్లాగా ఒక వెర్షన్ అయిపోయినాక ఇంకో వెర్షన్ అట్లా కాకుండా రెండు సమాంతరంగా చేస్తున్న వాతావరణంలో ఈ పాటకి తమిళ్లో చాలా మంచి పాటలు సౌందరరాజన్ గారు, టిఎం సౌందరరాజన్ గారు ఉన్నారు కదా, వారితో పాడించారు తమిళ్లో.
ఈ పాటను కూడా ఘంటసాల గారికి హెల్త్ బాగుండకపోయేసరికి ఈ పాటను కూడా వారితోనే పాడించారంట. ఆయన కొంచెం ఈ దక్షిణాది భాషల మీద ఆయనకి మంచి పట్టు ఉంది కనుక ఆయన సునాయాసంగా ఈ ఈ పాట దీనికి ఒక ఇది కూడా ఉన్నది. ఎందుకు సడన్గా టీఎం సౌందరరాజన్ గారితో పాడించారు? దాని ఇన్నర్ సైడ్ ఏంటి? ఘంటసాల గారికి బాగాలేదు కనుక పాడించారు. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని అని ఎందుకు అన్ని పాటలు ఘంటసాల గారు పాడి ఆ తర్వాత సడన్గా టీఎం సౌందరరాజన్ గారితో పాట పాడించారు, కారణం ఏముండొచ్చు అని ఆలోచిస్తున్న ప్రేక్షకులు వాళ్ళే సమర్థన చేసుకున్నారంట. ఏమని? ఈ పాట పాడటానికి ముందు ఆ ఊరు సద్బ్రాహ్మణులు కొంతమంది, ఛాందస్వాదులు కొంతమంది అక్కినేశ్వరరావు గారిని ఆ పాత్రలో ఉన్న ఆయన్ని నీటిలో తోసేస్తారట. ఎందుకంటే ఆయన ఆలయ ప్రవేశానికి అన్యుల్ని కూడా ఆహ్వానిస్తున్నందుకు ఆగ్రహించి వాళ్ళు అతన్ని కులంలోంచి వెలివేస్తూ నీళ్ళలో పడేస్తారు. సో ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చినాక ఈ పాట పాడతారు. అందుకని ప్రేక్షకులు అనుకున్నారట, నీళ్ళలో తడిసి వచ్చారు కనుక గొంతు ఆ విధంగా మారింది అని అనుకున్నారట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు కదా. ప్రొడ్యూసర్స్ కూడా అవునవును భలేగుంది ఇది ఏదో వాళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు అని చెప్పి సౌందరరాజన్తో ఎందుకు పాడించాలి అని సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రేక్షకులే తమంతట తాము ఇది ఉండొచ్చు అని ఊహించుకోవడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా అప్పట్లో చెప్పుకున్నారు. ఇక నిర్మాతల్లో ఒకరు ఉన్నారు కదా, ప్రతిభా శాస్త్రి గారు అనేవాడు. వారికి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కాస్త దగ్గర వ్యక్తి, అంటే బంధువు అయి ఉండొచ్చు. వారి చేత ఈ సినిమాకి సంభాషణలు రాయిద్దాం అనుకుని ఆయనకి మాట కూడా ఇచ్చారట. ఈలోపు ఆత్రేయ గారు వచ్చి ఎలాంటి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం, ఇది అందులో సందేశం ఇచ్చే సినిమా కనుక నేనే రాస్తాను అన్నారట. అప్పుడు మల్లాది వారికి ఈ విషయం తెలిసిందట. మల్లాది వారు ఆయనకి ఎలా ఇస్తారు, నాకు కదా ఇవ్వాలి, ముందు నాతో మాట్లాడారు కదా, అట్లాంటివి ఏమనకుండా అవునయ్యా ఈ కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు కదా, యువతరాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ఆయనతోనే రాయించండి అని చెప్పి చాలా హుందాగా ఆయన విరమించుకున్నారట. ఆత్రేయ గారు ఇవ్వటం వల్ల ఆ సినిమాలో డైలాగులు అద్భుతంగా పండాయని కూడా ఆ తర్వాత చాలా క్రిటిక్స్ సమీక్షల్లో రాశారు ఈ సంభాషణ గురించి ప్రత్యేకంగా. ఈ తెలుగులో ఆత్రేయ గారు రాసిన సంభాషణలు రాస్తే తమిళ్ వెర్షన్కి మాత్రం సివి శ్రీధర్ అని అప్పట్లో ఆత్రేయతో సమానంగా మాటలు రాస్తున్నారు ఆయన తమిళ్లో, ఆయనతో మాటలు రాయించారు. తమిళ వెర్షన్లో కూడా అక్కినేశ్వర గారు, అంజలి గారు, ఎస్వి రంగారావు గారు, రాజసులోచన గారు, శాంతకుమారి గారు వీళ్ళు రిపీట్ అయ్యారట. వీళ్ళు విచిత్రం ఏంటంటే మనం కృష్ణుడు అనగానే నందమూరి తారక రామారావు గారు, ఇంకా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కాంతారావు గారు కూడా కృష్ణుని పాత్రలు వేశారు, ముఖ్యంగా నర్తనశాల లాంటి దాంట్లో. సో ఇంకా ఆ తర్వాత కాలంలో శోభన్ బాబు గారు కూడా ఈ పౌరాణిక రాముడు కృష్ణుడు పాత్రలు వేశారు. కానీ ఈ సినిమాలో విచిత్రంగా ఒక సన్నివేశంలో రేలంగి వారు శ్రీకృష్ణుని వేషంలో కనపడతారు. అదొక ప్రయోగం. అంటే ఆ పాత్ర అలా వచ్చేలా వెళ్తుంది కనుక ఎవరు రేలంగా శ్రీకృష్ణుడు ఏంటి అని ఆశ్చర్యం పొందే కార్యక్రమం కాకుండా అలాగా వారితో చేయించారట. అదొక ఎక్కడో సడన్గా ఒక సీన్లో రేలంగి గారిని శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం అనేది సినిమా అనుకున్న ప్రకారమే వెళ్తుందట. సగం అయిపోయిన తర్వాత ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారి పాత్ర అప్పటిదాకా లేదు. ఇంకా అప్పుడు అనుకున్నారంట, అవును ఎస్వి రంగారావు గారు మిస్ అయిపోతున్నారు మన సినిమాలో, ఆయన లేకుండా ఎలాగా అని చెప్పి ఆలోచించి ఎలాగా అంటే ఆత్రేయ గారు కూడా ఏముంది పాత్రను సృష్టిద్దాము అని అనుకున్నారట. అప్పుడు ఒక పెద్ద రాచరికంలో ఉన్న ఒక పాత్రను సృష్టించారట. గజపతి రాజు ఆయన సృష్టించి ఇక అప్పుడు ఈ ప్రతిభా శాస్త్రి గారు వెళ్ళి రంగారావు గారు మీరు మా దాంట్లో పాత్ర వేయాలి, ఏ సినిమా? అవును ఆ సినిమా పూర్తయిపోతుందంట కదా, ఇప్పుడేంటి, ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చాను మీకు అన్నారట. లేదు సార్, మీకోసమని ఒక గంభీరమైన పాత్రను మీకోసమని ఉంచాము, అది మీరు వేస్తే. అవును నేను చూస్తే తప్ప నేను మాట ఇవ్వలేను అని చెప్పి ఆయన వచ్చి రషెస్ చూసి అప్పుడు దాకా ఏమేమి తీశారు అంతా చూసి అందులో గుమ్మడి గారు వేసిన పాత్ర ఆయనకు బాగా నచ్చిందట. అవును నాకు ఈ పాత్ర అయితే బాగుండేది కదా, నాకు ఈ పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని అన్నారట. అప్పుడు ఆ పాత్ర తాలూకు ఏ పాత్రకైతే ఎస్వి రంగారావు గారిని అనుకుంటున్నారో ఆ పాత్ర తాలూకు కొన్ని సంభాషణలు వినిపించి ఇలా ఉంటుందండి మీ డైలాగ్ డెలివరీ, ఆహా అయితే బాగానే ఉంది, అయితే
అని చెప్పి ఆయన అప్పుడు ఒప్పుకున్నారట. అంటే అభిజాత్యం కాదు అది. కొంతమంది మిస్ అయిపోతే ఒకప్పుడు ఒక సినిమాలో సావిత్రి గారు ఏమన్నారు, ఆ సంస్థలో అన్నపూర్ణ సంస్థలో నేను కూడా ఉంటే బాగుండేది అనుకున్నారు కదా. కొన్ని సంస్థల మీద, కొంతమంది డైరెక్టర్ల మీద, కొంతమంది టెక్నీషియన్స్ మీద, కొంతమంది యాక్టర్లకి మంచి అభిప్రాయం ఉంటుంది. అలాంటి సినిమాలో కనుక ఒక పాత్ర పడితే, అది పండితే ఇంకా ఆ తర్వాత మంచి మంచి పాత్రలు వస్తాయనే ఒక భావంతో అలాగా ఆశిస్తుంటారు. రంగారావు గారు కూడా చేసింది కూడా అదే. సో పుల్లయ్య గారి దర్శకత్వంలో నేను చేస్తే బాగుండేది అనుకుంటే ఆయన మొత్తానికి ఆ పాత్ర ఇచ్చారు. పాత్ర నిడివి చాలా తక్కువే కానీ బట్ చాలా సిగ్నిఫికెన్స్, చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఎస్వీఆర్ గారు ఈ సినిమాలో వేశారు. ఈ ఈ సినిమా మొత్తం షూట్ అంతా వాహినిలో జరిగింది. విజయవాడలో, అప్పటికే విజయవాడలో స్టూడియో వచ్చేసింది. ఈ 2 స్టూడియోల్లో మొత్తం సినిమా అంతా చేశారు. ఇప్పుడు మన పుల్లయ్య గారు డైరెక్టర్గా చేస్తున్న ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వేశ్వరరావు గారని ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది. తీర్పు అనే సినిమాని ఒక ప్యారలల్ మూవీ, సమాంతర సినిమాలు అంటాం కదా, మామూలు కమర్షియల్ కాకుండా కొంచెం మంచి సినిమాలను, తూర్పు మార్పు అలాంటి సినిమాలు తీసిన విశ్వేశ్వర గారు. ఆయన ఎవరో కాదు, మన నందమూరి తారక రామారావు గారికి వియ్యంకులు. ఆయన ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కాలంలోనే మనం ఇందాక అనుకున్న ఆ ప్రయోగాత్మక సినిమాలు తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు గతంలో తీసినట్టుగానే ఎన్టీఆర్ గారి మీద కూడా కొన్ని సినిమాలు ఇలాగ తీశారు. ఆయనే విశ్వేశ్వరరావు గారు. విశ్వేశ్వరరావు గారు ఆయన ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక సువర్ణ సుందరి సినిమా కూడా అప్పట్లోనే ప్యారలల్గా జరుగుతుందట. ఇక్కడ జయభేరిలో చేస్తూనే అక్కినేని నాగేశ్వరరావు గారు, మరో ప్రక్క సువర్ణ సుందరి దాంట్లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, అది అంజలి దేవి భర్త గారు నారాయణరావు గారు దానికి సంగీతం అయితే, అది కొన్ని రోజుల తర్వాత దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ సినిమా చేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి దెబ్బ తగిలిందట. సో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి. ఆ రెస్ట్ తీసుకోవటం వల్ల ఈ సినిమా ఆగిపోయింది. సో 35-40 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమా 60 రోజులు పట్టిందట అక్కినేని నాగేశ్వరరావు గారికి దెబ్బ తగ్గటం వల్ల. సో మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు 30 థియేటర్లో రిలీజ్ చేశారు. బట్ ఆర్థికంగా మరీ కోట్లు రాలేదు కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఆడింది. హైదరాబాద్ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక థియేటర్, కమల్ థియేటర్ అని, ఆ కమల్ థియేటర్ ప్రారంభించారు. అదే ప్రారంభ చిత్రంగా ఈ జయభేరి అనే సినిమా, ఎందుకంటే జయభేరి మోగించాలంటారు కదా, సో ఆ సినిమా. ఇక తమిళ వెర్షన్లోకి వచ్చేసరికి తమిళ వెర్షన్ సినిమాని ప్రమోట్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిల్లో ఏం చేయాలి, మన తమిళ్లో కూడా సినిమా తీసాం కదా, ఇంకా రిలీజ్కి ఎవరు రావట్లేదు ఏంటో అని చెప్పి అనుకుని అప్పుడు మహానటుడు అప్పుడు అక్కడ ఎంజీ రామచంద్రన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ మాకు కొంచెం సాయం చేసి పెట్టండి, ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ మీరే చేయించండి అని అడిగితే, అదేంటి ఆ సినిమాలో నాకెందుకు పాత్ర ఇవ్వలేదు, తమిళ్లో కూడా తీశారు కదా, నాకు పాత్ర ఇస్తే నేను సరిపోను అనుకున్నాను అని చెప్పి కొంచెం నిష్ఠూరం ఆడారంట. కానీ నో ప్రాబ్లం, సినిమా ప్రపంచం అంటే అంతే, మనం అందరం ఒకటే అని చెప్పి ఆయన తమిళనాడులోనే కాకుండా శ్రీలంకలో కూడా ఆయన దాన్ని ప్రమోట్ చేయించగలిగారట. అది ఆయన హుందాతనానికి ఒక ప్రతీక అని చెప్పి గతంలో చాలామంది అనుకునేవారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ముఖ్యంగా పాటల విషయంలోకి వచ్చేసరికి ఈ పాటలు సక్సెస్ అవుతాయా, ఇన్ని పాటలు పెట్టాం కదా, మరి ఏమవుతుందో అని చెప్పి అనుకున్న దశలో ఈ రషెస్ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది వాళ్ళు వచ్చి, సినిమా ఆడపోవటం ఏంటండి బాబు, అద్భుతంగా ఆడుతుంది, ఈ సినిమాకి మించిన సినిమా ఇక లేదు అని జనాలందరూ అనుకుంటారు అని చెప్పి సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారట. ఇంక మనం ఇందాక అనుకున్నట్టు తమిళ్ సినిమా కూడా ఒకేసారి కొంతమంది ఏం చేస్తారు, తెలుగులో తీసిన సినిమాని ముందు రిలీజ్ చేసి అసలు ఎలా ఉందో టాక్ చూసిన తర్వాత అప్పుడు తమిళ్ సినిమాని విడుదల చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది ఇప్పటిదాకా. కానీ ఈ సినిమాని సైమల్టేనియస్గా రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడంతో
అద్భుత విజయం సాధించి వాళ్ళకి కాసుల వర్షం కురిపించింది అనలేం, కానీ మొత్తానికి చాలా డబ్బులు. ఎందుకంటే ఈ సినిమా కొంత క్లాసికల్ మ్యూజిక్తో వచ్చింది కనుక కొంతమంది ఆడియన్స్కి అది అంత బాగా ఎక్కకపోవచ్చు. అందువల్ల దాన్ని కాస్తంత అనుమానంగానే వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ ఆ అనుమానం అంతా పటాపంచలు అయిపోయేలాగా అద్భుతంగా సినిమా ఆడింది. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో ఇది మనం ఇందాక అనుకున్న సందేశాత్మక సినిమాగానే కాకుండా పాటలు కూడా గొప్ప గొప్ప పాటలు దీంట్లో వచ్చాయి. ఒకటి దానిలో మది శారదాదేవి మందిరమే, అద్భుతమైన క్లాసికల్ సాంగ్ ఘంటసాల గారు జీవించి పాడారు అదండి. రాగమయీ రావే అనురాగమయీ రావే, ఈ పాట చాలా సందర్భాల్లో అందరూ ఈ కచేరీలు చేసేవాళ్ళు తప్పనిసరి పడతారు. ఘంటసాల గారు ముఖ్యంగా ఎక్కడ కచేరీ చేసినా కూడా ఈ పాట పాడకుండా ఉండేది. అలాగే రసికరాజ తగువారము కామా, అది ఒక పాట వస్తుంది. అలాగే ఇంకా మనం ఇందాక శ్రీశ్రీ గారు రాశారనుకున్నాం కదా, నందుని చరితము వినుమా పరమానందము కనుమా, పరమానందము కనుమా, అది పాడుస్తుంది. ఇంకా ఇంకా డ్యూట్లు కొన్ని వస్తాయి, అవన్నీ పాటలు కూడా దీనిలో. నీదానన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా, ఇలా చాలా పాటలు దీంట్లో సూపర్ హిట్స్ అయినాయి. మీరు పాటలతో పాటు ఆ సినిమాని ఆస్వాదించాలంటే యూట్యూబ్లో ఉంది, తప్పనిసరిగా ఈ సినిమాని కూడా మీరు చూసి ఆనందించండి. మళ్ళా ఇంకొక మంచి సినిమా ముచ్చట్లతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.